సో నాకు ఇప్పటికీ బాగా గుర్తుండిపోయే ఒక పాత్ర అంటే అది శౌర్య. రమ ఎక్కడున్నావు? మిమ్మల్ని చూసి ఎవరైనా పాట పాడారా? ఏం సక్కగున్నా అంటే అబ్బా ఇది కదా అని అది నాకు వచ్చింది ఈ పడమటి సంధ్యారాగం. వావ్. నేను హైదరాబాద్ వచ్చాక ఏం చేస్తాను మా ఇంట్లో చెప్పలే, ఏదో చేస్తాను షార్ట్ ఫిల్మ్ చేస్తాను చెప్పి నా ఫస్ట్ ఎపిసోడ్ ఉంటుంది కదా సీరియల్లో, అది మా మమ్మీ డాడీ టైం చెప్పి టీవీ చూడండి ఒకసారి అని చెప్పా. వాళ్ళు చూసి హ్యాపీ అయ్యి నువ్వు టీవీలో వస్తున్నావు ఏంట్రా, ఆ హ్యాపీనెస్ వాళ్ళు అంటే వాళ్ళు పడ్డ హ్యాపీనెస్ అని చెప్తారు కదా. నేను అసలు రాకుండా ఉండాల్సిందేమో అని భయపడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఏం చెప్తానంటే ఇండస్ట్రీలో. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈ రోజు మనం పడమటి సంధ్యారాగం సెట్ లో ఉన్నాము. మనతో పాటు మంచి మనోజ్ ఉన్నారు. హాయ్ మనోజ్ గారు. అండ్ మనోజ్ గారు అంటే చాలా మందికి తెలీదు, సో నేను ఐ ఇంట్రడ్యూస్ యాజ్ యూజువల్ శౌర్య. శౌర్య గారు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. యాక్చువల్ గా మీ పేరు కొంచెం డిఫికల్ట్ అయిపోయింది ఇప్పుడు ప్రెసెంట్, ఎందుకంటే మనోజ్ విలన్ గా ఇప్పుడు హిట్ అయ్యి చాలా సక్సెస్ లో ఉన్నారు కదా. చాలా ప్రోగ్రామ్స్ ఆయనతో మేము మాట్లాడిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి మంచి మనోజ్ ని కాస్త మేము మంచి మనోజ్ ని చేసాము. బట్ ఎనీవేస్ కంగ్రాచులేషన్స్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్, బికాస్ పడమటి సంధ్యారాగం సీరియల్ చాలా మంచి సక్సెస్ రేస్ లో దూసుకుపోతూ ఉంది. సో ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? నాకు కూడా ఒక మంచి పేరు వచ్చిందంటే ఈ సీరియల్ తోనే. సో నాకు ఇప్పటికీ బాగా గుర్తుండిపోయే ఒక పాత్ర అంటే అది శౌర్య. మీరు ఇందులో కోచ్ కదా? హాకీ కోచ్. లైక్ అంటే హాకీ కోచ్ మీరు బానే ఉంది, అండ్ మీరు చూస్ చేసుకున్న అమ్మాయిని కూడా అలానే చూస్ చేసుకున్నారు సీరియల్లో. అది ఇంకేమంటే ఇప్పుడు నేను హాకీ కోచ్ కాబట్టి నాకు హాకీ స్టూడెంటే పడతారు. అంటే సినిమా డైరెక్టర్ అయినంత మాత్రాన హీరోయిన్ ని పెళ్లి చేసుకోవాలని లేదు కదా. ఇక్కడ అది మరి మనకు తెలియదు. ఇక్కడ మేమే దగ్గరుండి హాకీ నేర్పించడం, ఇంకా వాళ్ళు అమ్మాయిలు లవ్ చేస్తే మేము ఏం చేయగలం చెప్పండి, తప్పక ఇంకా అలా. అబ్బా, అబ్బాయిలందరూ గుడ్ బాయ్స్ అంటారు అయితే? నాకు తెలియదు కానీ నేను మీరైతే మంచి మనోజ్ కదా, రైట్? మంచి మనోజ్. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో శౌర్య గారు ఆల్మోస్ట్ తెలుగులో మీరు ఇప్పటికి మీరు తెలుగు అబ్బాయే కదా ఇంతకీ? బికాస్ ఏంటంటే వీఆర్ కన్ఫ్యూజ్డ్, ఆల్రెడీ ఇందులో ఉన్న ఇంకొక హీరో కన్నడ హీరో కదా, పక్కా తెలుగు అబ్బాయి. మీరు పక్కా తెలుగు అబ్బాయి. సో మేము కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి అందుకే అడుగుతున్నాము. తెలుగులో ఆల్మోస్ట్ మీరు వంటలక్క సీరియల్ చేశారు, అండ్ ఇంకేవో చాలా సీరియల్స్ ఉన్నాయి కదా. ఓకే, సో పడమటి సంధ్యారాగం అనే సీరియల్ మీరు డెఫినెట్ గా శౌర్య క్యారెక్టర్ ఇందులో గుర్తుండిపోయే క్యారెక్టర్ మీది. సో దీనికంటే ముందు మీకు రికగ్నైజేషన్ వచ్చింది అంటే ఏ సీరియల్ అని చెప్తారు? నేను అగ్నిసాక్షి. అది అగ్నిసాక్షి. అదే అగ్నిసాక్షిలో సిద్ధు రోల్ కూడా నాకు మంచి, అక్కడి నుంచే నాకు ఇంటే ఆ క్యారెక్టర్ తర్వాత అంటే చేసిన ప్రతిదీ నాకు బాగా ఇష్టమే. కాకపోతే ఎందుకో నాకు ఎక్కువ అంటే ఎలా చెప్పాలి మీకు, ఎక్కువ ఇష్టం అంటే నేను క్యారెక్టర్ ఎలా అనుకుంటానో అన్ని ఉంటాయి మరి ఇందులో. సెంటిమెంట్ ఉంటుంది, ఫైట్స్ ఉంటాయి, మ్యాన్లీగా ఉంటాను. సో అన్ని నాకు ఉన్న సీరియల్ అన్ని కలిసి ఉన్న ఒక రోల్ అనుకోండి. ఓకే, అంటే ఇది మీకు ఇష్టమైన ఒక మిక్స్డ్ తాలి అనుకోవచ్చా? అంటే నేను ఏమంటే ప్రతి యాక్టర్ ఏమనుకుంటారంటే అన్ని యాక్ట్ చేయాలనుకుంటారు. సీరియల్ ఒకే క్యారెక్టర్ ఇచ్చి ఒకటే చేయమంటే మనకు కూడా బోర్ కొడుతుంది, రోజు వచ్చి అదే రోల్ చేసి. సో ఇందులో ఏంటంటే సెంటిమెంట్ ఉంటుంది, మ్యాన్లీగా ఉంటాం, ఫైట్స్ ఉంటాయి, కామెడీ ఉంటుంది. సో నాకు అన్ని మిక్స్ ఉంటుంది కాబట్టి నాకు ఇష్టం బాగా. ఓకే, సో శౌర్య గురించి చాలా మందికి సీరియల్స్ లో మనోజ్ గురించి యాక్చువల్ గా ఇక్కడికి వచ్చేసరికి వైబ్ అంతా నాకు శౌర్య అనే వస్తుంది. అఫ్ కోర్స్ ఒక్కొక్క సీరియల్లో మీ క్యారెక్టర్ ఒక్కోటి ఉన్నప్పటికీ కూడా పడమటి సంధ్యారాగం కాబట్టి ఐ కాల్ యూ యాజ్ ఎ శౌర్య. సో ఇక్కడ ఏంటంటే శౌర్య అసలు ఎక్కడి నుంచి వచ్చాడు, ఈ అబ్బాయి బ్యాక్గ్రౌండ్ ఏంటి? సో మా బేసిక్ గా వైజాగ్ మాది. ఓకే, సో నా స్టడీస్ గానీ అంతా నేను పుట్టినంత వైజాగ్ లో. సో బీటెక్ చేసా, గుజరాత్ లో జాబ్ చేసా. తర్వాత నాకు ఎందుకో యాక్టింగ్ అంటే ఇష్టం. ఇంట్లో కూడా ఎప్పుడు చెప్పినా వాళ్ళ నమ్మరు, ఎందుకంటే నేను ఎప్పుడు కామ్ గా సైలెంట్ గా ఉంటా. ఈవెన్ ఫ్యామిలీ ఫంక్షన్ నేను వెళ్ళను, నాకు సిగ్గు ఎక్కువ, అక్కడికి వెళ్తే ఎందుకు ఏదన్నా. అలాంటిది ఆ జాబ్ మానేసి వచ్చి నాకు ఎంత ఇది ఉన్నా సరే నేనే వచ్చి షై ఉన్నా యాక్టింగ్ అనే టైంకి నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది. ఇంకెలా చేద్దాం, ఇది చేద్దాం, అది చేద్దాం నాకు నేనే అనుకుంటా.
ఓకే, ఇక్కడ చిన్న బ్రేక్. బీటెక్ చేసా అన్నారు కదా, బీటెక్ తర్వాత వైజాగ్ నుంచి గుజరాత్ వెళ్ళారు. బీటెక్ వైజాగ్ గుజరాత్. ఓకే, జాబ్ పర్పస్ గుజరాత్ లో ఉన్నారు. ఏంటి సాఫ్ట్వేర్ రిలేటెడ్ చేసేవారా? లేదు, మెకానికల్. ఓకే ఓకే. పవర్ ప్లాంట్. ఓ, పవర్ ప్లాంట్ లో మంచి ప్యాకేజ్ ఉంటుందేమో. ప్యాకేజ్ ఉంటుంది కానీ మనకి ప్యాషన్ లేదా? ప్యాషన్ లేదు. ఓకే ఓకే. సో ప్యాకేజ్ నుంచి ప్యాషన్ కి వచ్చే క్రమంలో ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి ఏవో ఒకటి ఉంటాయి కదా, లైక్ అంటే అప్పుడు మీరు మేబీ ఏజ్ చాలా చిన్నది, 2 యంగ్ కదా. ఏంటంటే చిన్నప్పటి నుంచి మా ఇంట్లో నువ్వు ఏదైనా చెయ్యు, నువ్వు ఎప్పుడు ఏం తప్పు చేయవు వాళ్ళకి నమ్మకం, నువ్వేమైనా చెయ్యి మంచిగా చేస్తావు, నువ్వేమైనా చేయరా నువ్వు సక్సెస్ అవుతావు. నాకు ఆ సపోర్ట్ ఎక్కువ, మా మదర్ గానీ మా ఫాదర్ గానీ. ఏదైనా చేస్తే నువ్వు అన్ని ఆలోచించే చేస్తావులే, మంచి స్టెప్ వేస్తావులే. ఇంకా అలా ఉన్నప్పుడు ఇంకేం చెప్తావు. సో నాకు కూడా ఎప్పుడు అరే ఇంట్లో ఏమైనా అనుకుంటారా, మనం తప్పు చేస్తున్నామా, అంటే జాబ్ మానేసి వచ్చేయను మనం ఏం తప్పు చేస్తున్నామా, ఆ ఫీలింగ్ రాలే. అవును మానేసాం వస్తున్నామా, ఓకే చేద్దామా చేసేస్తాం అంతే. నెగిటివ్ ఎప్పుడు ఆలోచించదు, పాజిటివ్. ఇది చేస్తే ఇది అవుతుంది అది అవుతుంది ఇప్పుడు ఆలోచించను, చేస్తే చేద్దాం అవుతుంది అంతే. ఇండస్ట్రీ అనేసరికి అయితే విజయవాడ అబ్బాయిలు ఉంటున్నారు, లేకపోతే వైజాగ్ అబ్బాయిలు ఉంటున్నారు. వైజాగ్ విజయనగరం నుంచి ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళకి కొల్లలు. లైక్ అంటే ఈ మహాసముద్రం నుంచి ఇద్దామని ఆ సముద్రం దగ్గర నుంచి ఇక్కడి దాకా రావడానికి ధైర్యం ఎలా సరిపోతుంది? బికాస్ సో టూ మచ్ ఆఫ్ కాంపిటీషన్ ఉంటుంది ఇక్కడ కదా. సో దాని గురించి అడుగుతున్నాను. అంటే ధైర్యం ఏముండదు, బేసిక్ గా ఒక పిచ్ ఉంటే గానీ యాక్టింగ్ లో రామ్ మనం. అంటే మనకి ఏమీ అవ్వట్లేదు యాక్టింగ్ చేసేద్దాం అలా ఉండదు. నేను అనుకుంటా ప్రతి యాక్టర్ కి ఫస్ట్ నుంచి ఉంటది అది, మనం యాక్టింగ్ చేద్దాం ఏదో ఒకటి చేద్దాం అని చెప్పి. అలా ఉన్న మనిషికి ఏంటంటే అరే ఇంతమంది ఉన్నారు మనం చేయగలమని ఉండదు, అరే మనం చేసేద్దాం వెళ్ళి మనదే మొత్తం అంతా మనం ఏలేద్దామనే వస్తారు ప్రతి ఒక్కరు. సో నాకైతే ఇప్పుడు అలా అనిపించలే, మనం చేద్దాం. ఫస్ట్ మన మీద మనకు నమ్మకం ఉండాలి కదా, అది ఉంటే ఖచ్చితంగా మనం. యాక్టింగ్ నేర్చుకున్నారా శౌర్య మీరు? నేర్చుకోలేదు, నేను చెప్తున్నా కదా పెళ్లికి వెళ్ళడానికి నేను సిగ్గుపడతా. అదే ఒక పెళ్లికి వెళ్ళడానికి సిగ్గుపడే అబ్బాయి సడన్ గా వచ్చి ఇన్ని కెమెరాస్ ముందు నుంచొని ఇంత మంది ముందు. ఇప్పటికీ చెప్తా, నేను కూడా సెట్ కి వచ్చానంటే నాకు ఎవరైతే క్లోజ్ వాళ్ళతోనే మాట్లాడతా, ఎక్కువ మందితో నేను మాట్లాడను. అది కూడా నాకు కొంచెం ఏదో మొహమాటంగా ఉంటది. కానీ యాక్టింగ్ కెమెరా అనేటప్పటికి ఎంత మంది అయినా ఉన్నాయండి, అప్పుడు నువ్వు ఏమో మరి ఆ సీన్ ఏంటి మనం ఎలా చేయాలి, ఆ సీన్ బాగా చేసిన పక్కకు ఆలోచిస్తా, ఇంకెలా చేస్తే బాగుండు కదా, సరే నెక్స్ట్ సారి అదే మూడ్ లో ఉంటా. ఇంకా అంటే షూటింగ్ వస్తున్నాం సరదాగా, ఇది ఆ వైబ్ ఉండదు. వచ్చామా ఏం పని చేస్తున్నాం, బాగా చెయ్యాలి, ఈ రోజు మనం బాగా చేస్తే ఇది ఒక 10 మంది చూస్తారు, ఆ 10 మంది వల్ల మనకి ఇంకొక 3 years మనకి ఏమంటారు ఇండస్ట్రీలో ఉంటాం, మనలో ఇది ఉండాలి, వర్త్ ఉండాలంటే ఈ రోజు మనం బాగా చెయ్యాలి. మనం ఏదో చేసాం అనుకో, టీవీలో వాళ్ళు ఏంటో ఇలా చేస్తానంటే మనకి నెక్స్ట్ ఇంక ఉండదు అనుకుంటాం. అంటే ఈ అబ్బాయి అంత ఉండదులే చూసారంటే అరే ఎవరు ఈ అబ్బాయి బాగా చేస్తున్నాడే మనం పెట్టుకోవాలి, అలా ఉండాలి. అంతే. అలా ఆల్రెడీ అలా అనుకునే కదా ఎన్ని సీరియల్స్ వస్తున్నాయి మీకు. అలా ఏం లేదు. ఇంకా మీరు అబ్జర్వ్ చేశారా, మీకు కూడా అఫ్ కోర్స్ మీరు ఎలా అబ్జర్వ్ చేయకుండా ఉంటారు, మీకు కూడా మనోజ్ లానే చొట్టబుగ్గలు ఉన్నాయి. మిమ్మల్ని చూసి ఎవరైనా పాట పాడారా, ఏం చక్కగున్నారో అని చెప్పేసి? అంటే రియల్ లైఫ్ లో ఎప్పుడైనా ఇలాంటి ఇన్సిడెంట్స్ మీ వరకు రాలేదా? లైక్ అంటే మీ ఫ్యాన్స్ ఎవరైనా మీ నంబర్ తీసుకొని మీకు మెసేజెస్ చేయడం, లేకపోతే మీకు ప్రపోజ్ చేయడం? ఉంటే గానీ ఎక్కువ అంటే ఎప్పుడైనా మీ యాక్టింగ్ బాగుంది సార్ ఇదంటే ఓకే, ఇంక ప్రపోజ్ అంటే ఇప్పుడు మనం రిప్లై ఇచ్చాం అనుకోండి, వాళ్ళకి ఏదో చిన్న హోప్, అంటే సార్ మాట్లాడుతున్నారు కదా మాట్లాడదాం అని చెప్పి ఒకరోజు బిజీగా ఉంటా, రిప్లై అవ్వను, సార్ మనతో మాట్లాడలేదు ఎందుకు వాళ్ళకి టెన్షన్, అందరికోసం హాయ్ చెప్పు అనుకోండి, హ్యాపీ. అలా హాయ్ చెప్పి వదిలేస్తారు. మరి వచ్చిన ప్రపోజల్స్ ఏం చేస్తారు? ఏం చేయండి. ఓకే, సో మొత్తానికి సీరియల్స్ అనేది కంటిన్యూగా అవుతూ ఉన్నాయి, అంటే బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ అవుతూ ఉన్నాయి. ప్రెసెంట్ పడమటి సంధ్యారాగం కాకుండా వేరే ప్రాజెక్ట్ ఏం చేస్తున్నారు శౌర్య మీరు? ప్రెసెంట్ మొంట వరకు వంటలక్క చేసా, సో అది అయిపోయింది. సో కొత్త ఇంకొకటి ఉంది చెప్తా త్వరలో, ఇంకా షూటింగ్ స్టార్ట్ అవ్వలేదు. షూటింగ్ స్టార్ట్ అయిందా? అవ్వలేదు ఇంకా. ఓకే, ప్రాజెక్ట్ సైన్ చేశారా? చేశారు. ఓకే, ఏమైనా క్లూ ఇస్తారా? తెలిసిపోతుంది ఒక 1 week లో. 1 week లో తెలిసిపోతుందా? ఓకే, సో 2 schedules అనేసరికి కొంచెం బిజీగా ఉంటారు. ఇక్కడ 2 weeks అక్కడ 2 weeks కదా, ప్యాక్ అయిపోతారు. ఓకే, ఎవరు అందులో హీరోయిన్, ఎవరు ప్రొడ్యూసర్, ఎవరు డైరెక్టర్, ఎవరు? అవన్నీ తెలుసు, సీరియల్ పేరు చెప్తా కదా మీకు. ఓకే, సో జీ తెలుగుతో మీకున్న అసోసియేషన్ ఎలాంటిది? జీ తెలుగు అంటే నేను హైదరాబాద్ వచ్చాక యాక్టింగ్ ఎలాగైనా చెప్తాను మీకు చిన్నది. యాక్టింగ్ ఎలాగైనా నేర్చుకుందాం అంటే ఫస్ట్ నాకు ఏంటంటే అబ్జర్వ్ చేద్దాం ఎలా చేస్తున్నారు వాళ్ళు,
వాళ్ళు మనకన్నా ఎందుకంటే చిన్న భయం ఉంటది ఎవరికైనా సరే, డెఫినెట్ గా కెమెరా ముందు ఎలా చేయాలి ఏంటి, మనమా కోర్స్ ఏమి నేర్చుకోలే. సో ఏం చేయాలని చెప్పి ఆలోచిస్తే నాకు సరే ఒకసారి వెళ్ళి చూద్దాం ఎలా చేస్తున్నారో వాళ్ళు మళ్ళీ మనుషులే కదా, చూస్తే వాళ్ళు ఏంటి, వాళ్ళ కాన్ఫిడెన్స్ ఏంటి అసలు చూద్దాం వెళ్ళా. వెళ్తే అక్కడ అంజన్ సార్ అని ఒక సార్ ఉన్నారు అక్కడ, ఆయన ప్రొడ్యూసర్ అప్పటికి. సార్ నన్ను చూసి పిలిచారు. ఏంటంటే నేను చెప్పి అవును సార్ నేను యాక్టింగ్ చేద్దాం అనుకుంటున్నా సార్ అని చెప్తే, అవునా సరే నీ ఫోన్ నెంబర్ ఇవ్వు నేను నీకు కాల్ చేస్తానులేమ్మా అని చెప్పారు. మనమే అనుకుంటాం అప్పుడే హైదరాబాద్ వచ్చాం ఇలా పిలిచంటే అలా అంటారులే పిల్లరు అనుకుంటాం. కానీ నిజంగా ఆయన 3 months లో కాల్ చేశారు. చేసి ఇలా మనం ఒక సీరియల్ చేస్తున్నాం మనం నేను తీసుకుంటున్నాం అందులో అని పిలిచారు. ఓకే అవునా అని నాకు టెన్షన్ అయ్యింది. ఓకే ఇంకా తర్వాత లుక్ టెస్ట్ ఉంటుంది జీ తెలుగు ఆఫీస్ రమ్మన్నారు. రమ్మంటే సరే లుక్ టెస్ట్ అంటే అప్పుడు నాకు ఏమి తెలియదు. నాకు నేనే అనుకున్నా లుక్ టెస్ట్ అంటే ఏముంటుంది, ఓ లుక్ మన లుక్ ఎలా ఉంది, మనకు ఆ క్యారెక్టర్ కి ఏ డ్రెస్ సెట్ అవుతుంది ఆ డ్రెస్ వేస్తారు, వేసి ఫొటోస్ తీసుకుంటారు అంతే అనుకున్నా. సరే అని చెప్పి బ్యాగ్ లో బట్టలు పెట్టుకుని అక్కడ వెళ్ళా. వెళ్తే వాళ్ళు ఒక సీన్ పేపర్ చేతిలో పెట్టి చదువుకోబోయా నెక్స్ట్ నీదే అన్నారు. ఏంటి సీన్ పేపర్ పెట్టి నెక్స్ట్ నాదే అంటున్నారు ఏంటంటే మేకప్ వేసి మొత్తం అందరూ కూర్చున్నారు, వెళ్ళి ఆడిషన్ ఇమ్మన్నారు. నాకు మామూలుగా చేస్తాం అదే ఫస్ట్ టైం అందరూ కెమెరాస్ అన్ని ఏం చేయాలి అర్థంగా ఇలాగే కామ్ గుండి వచ్చేసా. అక్కడి నుంచి వచ్చేసా ఇంటికి వచ్చేసా. ఏం చేయలే, ఇంటికి వెళ్తే అనుకుంటున్నా ఇక్కడతో అయిపోయింది ఇంకా మన జీవితంలో మనం పిలవరు, ఇంకేమన్నా వేరే టీవీస్ ఉన్నాయి కదా అందులో మనం చూసుకోవాలి. అంజన్ సార్ ఫోన్ చేసి ఎత్తొద్దు మన పరువు పోయింది, ఇంటికి పడుకున్నా. అంజన్ సార్ ఫోన్ చేశారు మనోజ్ అని, పాపం ఎంత కూల్ గా ఫోన్, ఏం మనోజ్ ఏంటి వచ్చేసావంట భయపడ్డావా, ఫోన్ ఎత్తను అన్నారు ఎత్తేసా. మరి ఆ భయంలోనే ఎత్తేసా. గ్రాటిట్యూడ్ ఏమో సార్ నాకు ఏం అర్థం లేదు సార్ వచ్చా అని చెప్పా. అవునా సరే నెక్స్ట్ మంత్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది బయట అవుట్డోర్ షూట్ అని చెప్పారు. అయినా సరే అందిన సరే నెక్స్ట్ మంత్ షూట్ స్టార్ట్ అవుతుంది రెడీగా ఉండని చెప్పారు. ఇదేంటి ఇంత మనం ఏమి చేయలేదు ఈయన షూటింగ్ పిలుస్తున్నారని చెప్పి షూటింగ్కి వెళ్ళి అప్పటి నుంచి ఎవరెవరు ఏం చేస్తున్నారు ఏంటి అన్ని చూసేవాడిని. అందిన సార్ పిలిచి నువ్వు రా ఆ మానిటర్ ముందు కూర్చొని వాళ్ళు ఎలా చేస్తున్నారు వాళ్ళని అబ్జర్వ్ చేయి. నేను అదే చేసేవాడిని మంచిగా వాళ్ళని చూసి అన్ని చేసేవాడిని. ఫస్ట్ షాట్ చేసా, డైరెక్టర్ గారు చిరంజీవి గారు అప్పుడు భలే చేసావయ్యా బాగుంది అన్నారు. అప్పటి నుంచి మనకి చిన్న బూస్ట్ చాలు మనకి, ఇంకా బాగా చేయాలి. అది చేసా, ఆ సీరియల్ బాగానే చేసా అయిపోయిన తర్వాత వేరే చాలా చేసా, అగ్నిసాక్షి చేసా. ఇంతకీ ఏ సీరియల్ అది పక్కింటి అమ్మాయి సీరియల్ ఇది. సో అక్కడి నుంచి స్టార్ట్ చేసా, అదే మీ డెబ్యూనా? అక్కడి స్టార్ట్ చేసి ఏ అవకాశం వచ్చినా చేసా, అగ్నిసాక్షి చేసా, చాలా సీరియల్స్ చేస్తూనే ఉన్నా కానీ సీరియల్ అన్ని బాగానే చేస్తున్నా, అంత బాగుంది, అందరూ యాక్టింగ్ బాగుంది అన్నారు, అన్ని బాగున్నాయి. కానీ ఒక టర్నింగ్ పాయింట్ రావట్లే. అంటే అబ్బా ఇది కదా అని, అది నాకు వచ్చింది ఈ పడమటి సంధ్యారాగం. ఈ సీరియల్ కూడా ఎలాగొచ్చింది, ఇలాగే నేను చూస్తున్నా నాకు తెలియట్లే, ఎవరిని అడగలేకపోతున్నా, వాళ్ళు ఒక క్యారెక్టర్ చెప్తారు ఒకటి అవుతుంది అక్కడ, ఏంటి నాకు అర్థం అవట్లే. సడన్ గా ఒక రోజు కేపీ అని దీనికి ఉంటారు, అప్పుడు కోడేటర్ అనుకుంటా అన్న ఇలాగా మన దాంట్లో వస్తుంది చెయ్యన్నా అన్నారు. ఏంటి కాన్సెప్ట్ అంటే కోచ్ అన్న నువ్వు గురువు కాన్సెప్ట్ అంటే లేదు కేపీ నువ్వు మళ్ళీ ఇలాగే చెప్తావు నాకు, ఈసారి మనం చేస్తా అసలు చాలా బాగుండాలని చెప్పారు. నమ్ము నువ్వు చెయ్యి అని చెప్పారు. సరే ఎంటర్ అయ్యా, ఫస్ట్ సెట్ కి వచ్చా, ఆర్కే సార్ని కలిసా, ఆర్కే సార్ కూర్చోబెట్టి అన్ని మాట్లాడారు. తర్వాత ఒక్కసారి నేను ఎంటర్ అయ్యాక అప్పుడు అనుకున్నా అబ్బా మనం మిస్ అయితే అసలు వేరే విధంగా, ఎందుకంటే చాలా మంది అన్ని సీరియల్ చేస్తారు, చాలా మంది హీరోస్ చేస్తారు కానీ అన్ని పేరు రావు. మనం ఎంత కష్టపడినా ఏదో ఒక్కటే పేరు వస్తుంది. ఇప్పుడు నేను తర్వాత చాలా చేస్తా ఇప్పుడు హీరోగా, కానీ అవి ఇంత పేరు రాకపోవచ్చు, మీకు అర్థమైంది. సో అది నేను చెప్తున్నా. అంటే కొంతమంది ఏంటంటే ఆర్టిస్టులు వాళ్ళ కోసం కొన్ని చేస్తారు, డబ్బుల కోసం కొన్ని చేస్తారు, అండ్ వాళ్ళలో ఉన్న నటనని బయటకు తీయడానికి కొన్ని చేస్తారు. సో మేబీ ఇది మీ టాలెంట్ కి తగ్గ రోల్ అని మీరు నమ్ముతున్నారా? చాలా ఇంత పేరు వచ్చింది, ఇంత బాగా చేస్తున్నా. చూడండి టైం ఎలా ఉంటుందంటే ఇప్పుడు తిరిగి అదే అంజన్ సార్ దీన్ని ప్రొడ్యూసర్ అయ్యారు. ఓకే సూపర్. అంటే ఇక్కడ అసలు భలే కోఇన్సిడెంట్ చూసారా, మీకు మిమ్మల్ని ఏం నమ్మిచ్చారు ఆయన అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు అంటే మనం ప్రాక్టికల్ గా మాట్లాడుకుందాం, మీకు యాక్టింగ్ రాదు, యూఆర్ కంప్లీట్లీ న్యూ, కేమ్ ఫ్రమ్ సమ్వేర్, అండ్ ఇండస్ట్రీలో మీకు బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. యాక్టింగ్ అంటే ఏంటి, యాక్టర్ అవ్వాలని ఉంది
ఎలా చేయాలి ఏంటి ఇక్కడికి వచ్చి నేర్చుకోండి. అంటే పోనీ ఏదైనా నెపో కిడ్ అనుకుందామంటే అలా కూడా కాదు. సో మీకు ఏవీ లేదు ఇక్కడ. బట్ మిమ్మల్ని నమ్మి తను మీరు మళ్ళీ సెట్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇంకొకళ్ళు అయితే అసలు డెఫినెట్ గా కాల్ చేయరు, లేకపోతే చేసినా కానీ పచ్చి బుద్ధులు తిట్టి పెట్టేస్తారు. అలాంటిది అలాంటిది మిమ్మల్ని ఏమో చక్కగా మళ్ళీ కూల్ గా పిలిచి రామ్మా వచ్చి చెయ్యి అబ్జర్వ్ చేసుకో అని చెప్పేసి మీకు అంత అవకాశం ఇచ్చారు. లాస్ట్ ఇయర్ అవార్డ్ ఫంక్షన్ లో సార్ కలిసారు చాలా ఇయర్స్ తర్వాత. మళ్ళీ సార్ కూడా బిజీ కదా. ఎన్ని ఇయర్స్ ఆల్మోస్ట్ మీరు ఇప్పుడు వచ్చి? ఒక 9-10 years 10 years బ్యాక్ సార్ కలిసి. మళ్ళీ అన్నమాట. ఎంత ఏజ్ ఉంటుంది మీకు? అది లాస్ట్ లో చెప్తారు కదా. అయితే జీ కుటుంబ అవార్డ్స్ లో అంజన్ సార్ కలిసి అప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది మనం చూస్తుంటే. అసలు ఇప్పటికి నేను చూస్తుంటే నాకు అన్నపూర్ణ స్టూడియోస్ ఆ గేట్ ఇవే గుర్తొస్తున్నాయి అన్న. అదే సార్ లాస్ట్ ఇయర్ సార్ దీనికే ప్రొడ్యూసర్. ఎలా సార్ ఎలా అంటే మీ ఇద్దరి మధ్యలో ఇప్పుడు ఎలా ఉంటుంది కమ్యూనికేషన్? లైక్ అంటే సార్ ఏంటంటే అంజన్ సార్ చాలా కూల్. ఆయన ఎవరినైనా సరే నాకు మొన్న దీన్ని సార్ కాల్ చేశారు, మనోజ్ గారు చెప్పను సార్ ఏంటి సార్ మనోజ్ గారు నాకే అంటే అంత మంచి వ్యక్తి ఆయన. ఎవరు ఫోన్ చేసి ఎత్తారు, చాలా మంచిగా మాట్లాడతారు. నేను ఇది ఉంది ఇది అసలు చెప్పట్లేదు అంటే నాకు అనిపించింది చెప్తే, ఎందుకంటే నేను ఆయన వల్ల ఇక్కడికి వచ్చి నాకు అర్థమవుతుంది మీ కళ్ళల్లో హ్యాపీనెస్. ఇప్పటికి ఎంత పొలైట్ గా మంచిగా హ్యాపీగా మాట్లాడు. సరే ప్రాబ్లం ఉందంటే అవునా ఇది ఉందా సరే చేసేద్దాం, అటువంటి వ్యక్తి ఆయన. ఓకే. సో మొత్తానికి అయితే ఇండస్ట్రీలో మీకు తెలియకుండానే ఒక గాడ్ ఫాదర్ అనే వాళ్ళు అంజన్ సార్ రూపంలో మీ దగ్గరకు వచ్చి మీకు ఒక ఆఫర్ ఇచ్చి సో ఒక మనోజ్ ని ఈ శౌర్య అనే క్యారెక్టర్ తో నిలిచిపోయేలా మాత్రం చేశారు. సో వాట్ ఈస్ యువర్ లైక్ అంటే బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అండి మీరు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత? ఇది ఇప్పటి వరకు అంటే ఇది చాలు అనేది ఎప్పటికీ జరగదు. బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అంటే నేను హైదరాబాద్ వచ్చాక ఏం చేస్తాను మా ఇంట్లో చెప్పలే, ఏదో చేస్తాను షార్ట్ ఫిల్మ్ చేస్తా చెప్పి నా ఫస్ట్ ఎపిసోడ్ ఉంటుంది కదా సీరియల్లో, అది మా మమ్మీ డాడీ టైం చెప్పి టీవీ చూడండి ఒకసారి అని చెప్పా. వాళ్ళు చూసి హ్యాపీ అయ్యి నువ్వు టీవీలో వస్తున్నావు ఏంట్రా, ఆ హ్యాపీనెస్ వాళ్ళు అంటే వాళ్ళు పడ్డ హ్యాపీనెస్ అని చెప్తారు కదా, అది నాకు చాలు వాళ్ళ హ్యాపీనెస్ అని. ఇప్పుడు కూడా మా ఫాదర్ గానీ, మా ఫాదర్ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయ్, తన ఆఫీస్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అందరు కూర్చొని మీ అబ్బాయి ఇలా యాక్ట్ చేశారు అలా యాక్ట్ చేశారు, నైట్ స్క్రీన్ షాట్ తీసా చూపిస్తాను మా డాడీ చెప్తారు నాకు ఫోన్ చేసి, ఇక్కడ ఇలా చేస్తారు అక్కడ ఇలా చేస్తావు, నైట్ లేట్ గా పడుకున్నావు, కళ్ళు ఏంటి రెడ్గా ఉన్నాయి, జిమ్ కి వెళ్తున్నావా, మా డాడీ నాకు చెప్తుంటే అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయిపోతారు, వేరే వాళ్ళు చెప్పినా ఏం చెప్పినా చాలా హ్యాపీ. నేను వైజాగ్ వెళ్ళినా సరే బయటికి వెళ్ళినప్పుడు నేను మాస్క్ పెట్టుకున్నా గుర్తుపడతారు జనాలు. మా డాడీకి అది తెలిసి కావాలని బ్యాక్ నుంచి మాట్లాడండి డాడీ మీకు ఎందుకు, నాకు అసలే సిగ్గు కదా అంటే ఓకే కామ్ గుండి మళ్ళీ నుంచి మాట్లాడతారా ఫోటో దిగండి మా డాడీ కావాలి. కానీ ఎంత హ్యాపీ మూమెంట్ కదా వాళ్ళకి. అంటే మీరు పుట్టిన ప్లేస్ లో మీరు అక్కడ తిరుగుతుంటే మిమ్మల్ని చూసి ఒక్కొక్కళ్ళు వచ్చి సెల్ఫీస్ అడగడం, లేకపోతే మిమ్మల్ని గుర్తుపట్టి సార్ మీరు శౌర్య కదా, లేకపోతే మీ క్యారెక్టర్ నేమ్స్ తో మిమ్మల్ని పిలవడం. అంటే అఫ్ కోర్స్ సీరియల్ ఇండస్ట్రీలో బ్యూటీ ఏంటంటే ఒరిజినల్ నేమ్ తెలియదు, అందరూ కూడా క్యారెక్టర్ నేమ్ అలా గుర్తుండిపోతుంది. అండ్ ఒక్కొక్క సీరియల్ కూడా లాంగ్ టైం వస్తుంది కదా. డెఫినెట్ గా ఏంటంటే సినిమా అనేసరికి కొంతమంది మాత్రమే గుర్తు పెట్టుకుంటారు, బట్ సీరియల్ అనేసరికి ప్రతి ఇంట్లో ఒక టైంలో మీరు ఉంటారు. ఆటోమేటిక్ గా ఈ అబ్బాయి మా అబ్బాయే కదా అని చెప్పేసి ఒక పేరు ఉంటుంది, ఓన్ చేసేసుకుంటారు. అండ్ అట్ ది సేమ్ టైమ్ మీ ఫాదర్ కి మీ మదర్ కి ఎలా ఉంటది, బయటకు వెళ్ళగానే ఫస్ట్ ఇంటి దగ్గర ఉన్న ఆంటీలు అందరూ కూడా సీరియల్స్ ఫాలో అవుతారు. చిన్నప్పటి నుంచి మన ఈ బ్యాక్గ్రౌండ్ కాదు కదా, సో వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. అసలు ఎవరు లేరా ఫ్యామిలీలో? ఎవరు లేరు. యు ఆర్ ద ఫస్ట్ వన్ ఈ ఫీల్డ్ లో. అవునవును. అంటే వాళ్ళకి ఏంటి చిన్న చిన్న ఆనందం. ఇప్పుడు మామూలుగా కొడుకుని ఎవరైనా పొగిడితేనే వాళ్ళు హ్యాపీ ఫీల్ అయిపోతారు. అలాంటి మీ అబ్బాయి ఏంటి టీవీలో కనిపిస్తున్నారు, ఇది శౌర్య సార్ వాళ్ళ మమ్మీ డాడీ అంటే ఇంకా వాళ్ళ హ్యాపీనెస్ అంతే. ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు మీరు లేనప్పుడు కూడా ప్రత్యేకంగా వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు ఎవరైనా వాళ్ళు అడుగుతూ ఉంటారని కూడా చెప్తారా మీకు? ఖచ్చితంగా. ఇప్పుడు ఈవెంట్స్ లో వాటిలో మమ్మీ ఫోటో వేస్తారు, వాళ్ళు హ్యాపీ ఫీల్ అయిపోతారు. ఆ ఫోటో తీసుకెళ్తాం, లేకపోతే వాళ్ళే ఫోన్ చేసి ఇప్పుడు మీరు టీవీలో వచ్చారు కదా ఇప్పుడే చూసాం అని చెప్పడం, సో హ్యాపీ ఫీల్ అవుతారు. సో నాకు అది హ్యాపీ, వాళ్ళు హ్యాపీ ఉంటే నాకు హ్యాపీగా. లైక్ అంటే కోట్లు సంపాదించిన రాని హ్యాపీనెస్ కొడుకుని ఇలా అందరూ పొగుడుతుంటే వస్తే చాలా బాగుంటది కదా. సిబ్లింగ్స్ ఉన్నారా? ఒక అక్క. సో అక్క ఎలా ఫీల్ అవుతుంది? బెంగళూరులో ఉంటుంది, హ్యాపీ. ఓకే ఓకే. అండ్ ఇక్కడ మీరు లైక్ అంటే ఇప్పుడు మీ పేరెంట్స్ వైజాగ్ లో మొత్తం అంతా ఎప్పుడైనా చూసినప్పుడు అందరు మిమ్మల్ని గుర్తుపట్టి దట్ ఈస్ డెఫినెట్లీ మెమరబుల్ మూమెంట్. ఎప్పుడైనా హైదరాబాద్ కి వాళ్ళని ఎప్పుడైనా మీరు ఇక్కడ సెట్ కి విజిట్ చేయించడం జరిగిందా? తీసుకురావాలి ఒకసారి. నాకు ఎందుకు ఇబ్బంది ఉంటది, అదే నాకు బాధ. ఏంటంటే వాళ్ళ ఇక్కడికి వచ్చి ఇప్పుడు నేను షార్ట్ లో ఉంటా,
నేను షార్ట్ లో ఉంటే మమ్మీ డాడీ ఇక్కడ ఉంటే నా మనసు ఇక్కడే ఉంటది. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు కూర్చున్నారు లేదా, ఇబ్బంది ఏమైనా పడుతున్నారా, ఎంత ఉన్నా కొంచెం ఉంటది కదా. ఎందుకంటే ఇక్కడ ఎవరు హడావుడిలో వాళ్ళు ఉంటారు ఇక్కడ. సో వాళ్ళని ఎవరైనా పట్టించుకునే వాళ్ళు ఉంటారు లేదా చిన్న బాధ అంతే. కానీ తీసుకొస్తాయి ఈసారి. ఎప్పుడైనా అడుగుతారా అమ్మ సరదాగా తీసుకెళ్ళొచ్చు? డాడీ అడుగుతారు ఇప్పుడు. అవునా? ఓకే. సో త్వరలో తీసుకురాబోతున్నారు అయితే. ఓకే. అండ్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కూడా డెఫినెట్ గా చెప్పాలి అంటే ఎంత మంచి హిట్స్ ఉన్నప్పటికీ కూడా ప్రతిరోజు ఒక సవాల్లానే ఉంటుంది. సో అంటే ఎప్పుడు నిలబడతామో ఎప్పుడు పడిపోతామో అన్న ఒక చిన్న భయం లోపల ఉంటూనే ఉంటుంది. అఫ్ కోర్స్ ఎంత టాలెంటెడ్ అయినప్పటికీ కూడా, ఇఫ్ యు ఆర్ మల్టీ టాలెంటెడ్ ఆల్సో. అయితే మీకు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఈ 9-10 years టైంలో అఫ్ కోర్స్ సక్సెస్ రేస్ లో దూసుకుపోతున్న టైంలో కూడా మీకు ఏదైనా అమ్మో నేను అసలు రాకుండా ఉండాల్సిందేమో అని భయపడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? నేనేం చెప్తానంటే ఇండస్ట్రీలో ఎంత నేనే చెప్పి ఇప్పుడు సౌర్య క్యారెక్టర్ ఉంది, ఇప్పుడు పెద్ద హిట్ ఇది, ఒక 1 year 2 years లో ఈ క్యారెక్టర్ అయిపోవచ్చు, ఇంకోటి పడవచ్చు, ఇంత ఆపోవచ్చు. నేనేమంటా అంటే మన పని మనం చేసుకెళ్ళిపోవాలి హ్యాపీగా. మనకి ఏ రోల్ ఇచ్చినా సరే దానికి 100 అడిగితే 200 హ్యాపీగా చేసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు సాటిస్ఫై అవ్వాలి. అరే నేను బాగా చేశాను రా వాళ్ళు చెప్పడం కాదు, ఫస్ట్ మనకు అనిపిస్తుంది బాగా చేసిన మనకు తెలిసిపోద్ది. నేను అదే అనుకుంటా, ఆ ఒక్కరోజే ఇది వచ్చా బాగా చేసా హ్యాపీ అంటే ఎక్కువ ఆలోచించను రేపు ఏమవుతుంది, మనం ఉంటామా ఉండమా, ఫేడ్ అవుట్ అయిపోతుంది. మన పని మనం చేసుకెళ్ళిపోయాం అనుకుంటే ఆటోమేటిక్ గా సక్సెస్ అదే వస్తుంది. ఓకే. సో డెఫినెట్ గా అంటే ఎక్కువ నేను భయపడి నేను ఏం చెప్తా అంటే నాకు ఇష్టం కాబట్టి నేను వర్క్ చేస్తున్నా. ఏదో ఫేమ్ సంపాదించేద్దాం, డబ్బులు సంపాదించేది ఇవన్నీ కాదు. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. నాకు ఇష్టం కాబట్టి నేను ఇది చేసుకుంటున్నా అంతే. లేకపోతే నేను జాబే చేసుకుంటా కదా. నాకు ఇష్టంగా హ్యాపీగా ఉంటున్నా, హ్యాపీగా చేసుకుంటున్నా, చేస్తే నాకు హ్యాపీనెస్ అంతే. దాని కోసం చేసుకున్నా. ఎక్కువ దాని నుంచి ఎక్కువ భయపడను నెక్స్ట్ ఏమవుతుంది అలా ఉంటుంది. ఓకే. సో మీకు ఆర్టిస్ట్ల గురించి చెప్పండి. సో మీతో పాటు ఇంకొక కో హీరో ఇంకొక అతను కూడా ఉన్నారు కదా, శ్రీను. సో ఆయన గురించి చెప్పండి. నాది మంచి ఇద్దరు మంచి ఫ్రెండ్స్ ఇద్దరు. మాకు బ్యాచ్ ఉంటది. నేను, శ్రీను, ప్రభాస్, సాత్విక్, మా కజిన్ రవి అని ఒక అబ్బాయి వస్తారు. అందరూ కూర్చొని ఇంకా మా కబుర్లు మావి. ఈ మధ్య కొత్త స్టార్ట్ చేసాం. షూటింగ్ అయిపోగానే లాస్ట్ డే షూట్ అవగానే మ్యాచ్ ఒకటి పెట్టుకుందాం సరదాగా, అంతే చిల్ అవుతుంటాం. ఓకే. సో వన్స్ షూట్ లొకేషన్ లో ఉన్నప్పుడు కాకుండా బయటకు వెళ్ళిన తర్వాత కూడా మీరు ఫ్రెండ్సే? బయటకు వెళ్ళిన ఫ్రెండ్సే. ఓకే. అండ్ వాట్ అబౌట్ హీరోయిన్స్ అండి? లైక్ అంటే ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు, ఎలా ఉంటారు మీతో? లైక్ అంటే హీరోయిన్స్ అనేసరికి ఇందులో అమ్మాయిలు ఇద్దరు కూడా లైక్ మేము ఒక సీన్ లో చూస్తే అక్కడికి వచ్చిన రౌడీస్ ని వాళ్ళని కొట్టడాలు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఎప్పుడైనా మిమ్మల్ని కూడా సెట్ లో సరదాగా మీరందరూ కొట్టుకోవడాలు లాంటివి ఉంటాయా? చెప్పాక నేను ఎక్కువ కొంచెం మొహమాటంగా ఉంటాను, ఎందుకు అందరూ ఫ్రెండ్సే. ఓకే. హ్యాపీ అంతా బాగానే ఉంటాం. ఓకే. అండ్ మీతో పాటు సీనియర్ ఆర్టిస్టులు కూడా ఈ సీరియల్ లో వర్క్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ సాయి కిరణ్ గారు. సో సాయి కిరణ్ గారు మూవీస్ లో హీరోగా వర్క్ చేశారు అండ్ సీరియల్స్ లో హీరోగా చేశారు అండ్ ఇప్పుడు ఇందులో ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉన్నారు. సో సాయి కిరణ్ గారి గురించి ఏం చెప్తారు? సాయి కిరణ్ ఎలాంటి అసలు ఆయన మూవీ హీరో పెద్ద అవేం పట్టించుకోరు అసలు. ఆయనే వచ్చి మనోజ్ ఇలా చేసావు కదా, ఇచ్చుడు ఇలా ఉంటది ఆయనే చెప్తారు వచ్చి. సరదాగా నీళ్ళు సార్ ఇలా కర్ర తిప్పారు కదా, ఇది ఇలా తిప్పారు అంటే ఎస్ మ్యాన్ అలాగే చేద్దాం అంటారు. సజెషన్ చెప్పినా తీసుకుంటారు, ఆయన చెప్తారు. అసలు నిజంగా అసలు చెప్పలేను అసలు. మంచి విషయం. లైక్ అంటే మంచి ఎవరు చెప్పినా వినాలి అనే కాన్సెప్ట్ ఆయన ఫాలో అవుతున్నారు. రామలక్ష్మి కూడా అంతే. ఓకే. ఆద్య అంతే. అంటే అందరూ ఏంటంటే అరే ఒకరి మించి ఒకరు యాక్ట్ చేద్దాం. ఇప్పుడు నేను రామలక్ష్మి చేసాం అనుకోండి, అమ్మాయి చేస్తానికి ఇప్పుడు సజెషన్ పెడితే నేనేమనుకుంటా దీనికి మించి నేను చేద్దాం అనుకుంటా, నాకు తను చేద్దాం అనుకుంటాను, అది వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. మీలో మీకే డెఫినెట్ గా పోటీ మాత్రం ఉంటుంది, చెప్పుకోగానే వచ్చేస్తుంది ఖచ్చితంగా. ఎంత మంది ఎంత ఫ్రెండ్స్ అయినప్పటికీ కూడా వన్స్ కెమెరా ముందుకు వెళ్ళగానే ఇంతకంటే బెటర్ గా నేను చేయాలి అనే ఒక కాంపిటీషన్ అయితే లోపల, ఒక కాంపిటేటివ్ స్పిరిట్ అయితే ఉంటుంది కదా లోపల. రైట్. ఇండస్ట్రీలో మీకు ఇంకా ఉన్న బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు ఆర్టిస్టులలో? లైక్ అంటే అఫ్ కోర్స్ ఐ నో యు ఆర్ వెరీ రిజర్వ్డ్ పర్సన్. ప్రెజెంట్ అంటే నాకు టీవీలో శ్రీను, రామలక్ష్మి, ఆద్య మా టీమే. అంటే నేను ఎప్పుడు ఏ సీరియల్ చేస్తే వాళ్ళతో ఎక్కువ టచ్ లో ఉంటా. మా సీరియల్ అయిపోగానే ఏమో మరి వాళ్ళు టచ్ లో ఉంటారు, నేను ఎక్కువ. ఓకే. బట్ ఏంటంటే మరీ లాంగ్ డిస్టెన్స్ గా మెయింటైన్ చేయరు రిలేషన్షిప్ ని, కాకపోతే స్వీట్ అండ్ షార్ట్ గా అక్కడితో కంప్లీట్ చేస్తారా? ఎవరు ఫోన్ చేసినా పిక్ చేస్తా, ఏదో ఫంక్షన్ కలిసి అన్ని చేస్తా, కానీ ఏమో నా పని నేను చేసి వెళ్ళిపోతాను కదా వాళ్ళకి మరి. ఓకే. అండ్ సో నెక్స్ట్ ప్రాజెక్ట్ అనేది మళ్ళీ జీ తెలుగులోనే ఉందా? 2 జీ తెలుగు.
ఒకటేస్తారు. అంటే అలా అయినా చెప్తారేమో అని. తెలుసు. నైస్ అండి, రియల్లీ అండి, రియల్లీ వండర్ఫుల్. చాలా సక్సెస్ లో లైక్ అంటే అఫ్ కోర్స్ ఎన్ని సీరియల్స్ చేసినప్పటికీ కూడా ప్రతి సీరియల్ లో మీ క్యారెక్టర్ చాలా బాగుంటుంది. అండ్ అఫ్ కోర్స్ పడమటి సంధ్యారాగం ఈజ్ డెఫినెట్లీ స్పెషల్ టు మాకు కూడా చాలా స్పెషల్ అది. అండ్ మీకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్, చాలా ఇష్టమైన క్యారెక్టర్. బట్ ఎనీవేస్ ఇలాంటి క్యారెక్టర్స్ మీరు ముందు ముందు ఇంకా చాలా చేయాలి. నాట్ ఓన్లీ ఇన్ సీరియల్స్ అండి, ముందు ముందు మూవీస్ లో కూడా నేను మిమ్మల్ని చూడాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు కూడా ఆ థాట్ అయితే ఉండింది కదా? సో మీ ఇంటర్వ్యూతో అందరూ చూసి ఈ మంచి మనోజ్ మంచి రోల్స్ ఇస్తే మీ పేరు చెప్పుకుంటాం. ఏజ్ కూడా చెప్తా అన్నారు పేరుతో పాటు. నేను ఏం చెప్తున్నానంటే ఏదో స్కిప్ చేయడానికి చెప్తున్నా, చెప్పండి. నాకు ఎంత మొహమాటం అంటే నేను ఇప్పుడు వచ్చి చాలా మంది ఇంటర్వ్యూస్ అడిగారు, నాది ఒక్క ఇంటర్వ్యూ ఎక్కడ ఉండదు, చూడండి యూట్యూబ్ మొత్తం చూడండి. అలాంటిది మీకు ఇంటర్వ్యూ ఇస్తాను అనేది మీరు ఇబ్బంది పెడుతున్నారు ఏజ్ అడిగి. లాస్ట్ లో ఒక మంచి డైలాగ్ చెప్పి ఎంత బాగా తప్పించుకున్నారు. బట్ నో, నేను ఏదో క్యాజువల్ గా అడిగాను. వజ్రం వజ్రమే, బంగారం బంగారమే. సూపర్, చాలా బాగా చెప్పారు. అండ్ సో ఫైనల్లీ ఈ మంచి అబ్బాయి నాకు, ఈ మంచి శౌర్య నాకు ఇంటర్వ్యూ ఇవ్వడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ శౌర్య అండ్ అలియాస్ మంచి మనోజ్. రైట్ అండి. సో ముందు ముందు చాలా సక్సెస్ బాట్ లో మీరు దూసుకుపోవాలి అని చెప్పేసి మేము మా హిట్ టీవీ తరఫు నుంచి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.